మీరు రేపటి రోజున ఎంతో ఆహ్లాదకరంగా మారుతారు. మీ జీవితంలో కొన్ని లాభవంతమైనటువంటి పనులు అనేవి చూస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో మీరు చక్కగా టైం స్పెండ్ చేస్తారు. బంధుమిత్రులను కలుసుకునే వీలు కనబడుతోంది. అలాగే బంధువుల నుండి కూడా మీకు రేపటి రోజున ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది. మీకు పండుగ వాతావరణం అనేది రేపటి రోజునే ప్రారంభం కాబోతోంది. ఉద్యోగస్తులకి రేపటి రోజున పనులు త్వరగా పూర్తి చేస్తారు. తద్వారా మీరు పని ఒత్తిడి నుండి కూడా బయటపడతారు. మీ ఆఫీసులో మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఇక ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు మీరు రేపటి రోజున పూర్తి చేస్తారు. ఇక తిరిగి రావు అనుకున్న డబ్బులు కూడా ఇప్పుడు మీ చేతికి అందబోతూ ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. ఆగిపోయిన పనులు మీరు పూర్తి చేస్తారు. ఇక అనుకున్న పనులు అన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. రేపటి రోజున మీరు చెడు అలవాట్లకి, చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి. అప్పుడే మీకు చాలా మంచిది. లేదంటే అనుకోని ఖర్చులు మీ మీద పడతాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ఇలా ఇదివరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారో వారికి ఇప్పుడు చక్కగా లాభం అనేది మీకు చూడబోతూ ఉన్నారు. మీ ధనం అనేది రెట్టింపుగా మీ చేతికి అందబోతోంది. ఇక మీదట ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు చక్కటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అనుకోని విధంగా మీకు రేపటి రోజున ఆర్థిక లబ్ధి కనిపిస్తోంది. వ్యాపారస్తులకి కూడా మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా మీరు దృఢంగా మారుతారు. మీరు చేసే పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి. మీకు రావాల్సిన బిల్స్ కూడా ఈ సమయంలో చేతికి వస్తాయి. రేపటి రోజున మీ కుటుంబంతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు. ప్రేమ వ్యవహారంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి. ప్రేమికుల మధ్య జరిగిన గొడవలు తొలగిపోతాయి. దాంపత్య జీవితం కూడా రేపటి రోజున చాలా చక్కగా సాగబోతోంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు. వారికి సంబంధించిన పనులను చేసి పెడతారు. ఇక ఒక సర్ప్రైజింగ్ పని అనేది మీరు రేపటి రోజున చేసే విధంగా అవకాశం కనిపిస్తోంది. ఇక విద్యార్థులకి కూడా చదువుల పట్ల ఆసక్తి బాగా పెరిగి చదువుల్లో ముందు ఉంటారు. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి లాభదాయకమైనటువంటి స్థితి అనేది కలగబోతోంది. మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపు దుర్గామాతకు పూజించండి. అదేవిధంగా శివ పంచాక్షరి స్తోత్రపారాయణ చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.